మిత్రులందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణలో ఏం పరిపాలన జరుగుతూ ఉన్నది? ఈరోజు ఇందిరమ్మ పాలన అని చెప్పేసి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన దానికంటే డబుల్ త్రిబుల్ ఇల్లు కురుస్తూ ఉన్నారు. దేని గురించి ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఇందిరమ్మ రాజ్యమా, దోపిడీ రాజ్యమా? విలేజ్ లెక్క మాకు మా ఇంటికి అయితే అన్ని కూల్చేసి ఇక్కడ గాని స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాలేదు. ఇది ప్రజల కోసం పరిపాలిస్తున్నారా లేకపోతే మీకోసం పరిపాలిస్తున్నారా? గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోని ప్రజల అభివృద్ధి కంటే మీ సోకే ఎక్కువైనదా? సో దయచేసి మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు మన తెలంగాణలో జరుగుతున్న పాలన ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. దీనికి చిరవగీత పాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి చదువుకున్న యువత, మేధావుల వర్గం ప్రతి ఒక్కరూ ఆలోచించి మరి చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేను మీ అప్పటి సెకండ్